ఆయన్ని ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ 8:8, దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సెలవులో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా సజీవుడు అవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. El Shaddai Prayer Tower, 306 3rd floor, Eden Square, above Spar Hypermarket, beside Apollo Hospital, Secunderabad. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. సో మీ అందరినీ కలుసుకున్నందుకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్గా మొన్న మంగళవారం రోజు సాయంత్రం 4:30కి నాకు ఫ్లైట్ ఉంది, రాజమండ్రి వెళ్ళాలి. అయితే మా డ్రైవర్కి చెప్పాను, అరే 2:30కి లేపు, నేను పడుకుంటున్నాను, 1 గంట పడుకుంటాను అని చెప్పేసి చెప్పాను అనమాట. పడుకున్నాను కానీ నాకు చాలా అనీజీగా అనిపిస్తుంది, అంటే అది కొంచెం గ్యాస్ట్రిక్ పెయిన్ లాగా అనిపిస్తుంది. చాలా అంటే చాలా అనీజీగా 1 అవర్ కొంచెం అవస్థ పడటం జరిగింది. ఆ తర్వాత ఇంట్లో అందరు ఉన్నారు, మా పిన్ని, అమ్మ అందరు ఉన్నారు. సో వాళ్ళందరికీ నేను ఫ్లైట్కి వెళ్తున్నా అని చెప్పేసి, అదే బయలుదేరుతున్నా, రాజమండ్రి వెళ్తున్నా అని చెప్పి బాయ్ చెప్పి డ్రైవర్ని తీసుకుని డైరెక్ట్గా నేను యశోద హాస్పిటల్కి వెళ్ళాను అనమాట. డైరెక్ట్ నేనే నడుచుకుంటూ వెళ్ళాను. చాలా హడావుడిగా ఎమర్జెన్సీలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు టెస్ట్ చేసి ఈసీజీ మామూలుగానే ఉంది, అంటే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు అని అన్నారు. తర్వాత వెంటనే 2D ఎకో చేశారు. 2D ఎకో చేస్తే 2D ఎకోలో కూడా కొద్దిగా డిఫరెన్స్ ఉంది, కొంచెం పంపింగ్లో డిఫరెన్స్ ఉంది అని అన్నారు. అంతవరకు జరిగింది. అయితే వాళ్ళు ఈ విధంగా అనేసరికి నాకేమనిపించిందంటే, నా అన్నం తినేటప్పుడు ఏదన్నా చిన్న వెతుకు లాంటిది ఏమైనా విండ్ పైప్లోకి పోయిందేమో, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని మా డాక్టర్లకు చెప్తున్నాను. నేను ఇట్లా తినేటప్పుడు నాకు ఆ విండ్ పైప్లోకి ఏమన్నా చిన్న మెటీరియల్ ఏమైనా వెళ్ళిందేమో, అందుకోసం ఇట్లా ఎగసాస్ వస్తుంది. సరే అని చెప్పేసి డాక్టర్ గారికి ఈ విషయం చెప్తుంటే 2 డాక్టర్లకు చెప్పాను, మీకు తెలియదులే ఊరుకోండి అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. నేను ఇంకా అదే అనుకుంటున్నాను. అయితే ఆ డ్రైవర్ని పక్కకు తీసుకుపోయి మాట్లాడుతున్నాడు, మా వినోదం తీసుకుపోయి మాట్లాడుతున్నాడు. సరే వీళ్ళు ఏదో డిస్కషన్ చేస్తున్నట్టు నేను డాక్టర్ని పిలిచి, రండి డాక్టర్ గారు, ప్రొసీజర్ ఏదైనా కూడా ఇమీడియట్గా చేసేయండి, చాలా ఇబ్బందిగా ఉంది, ఇక్కడ ఎవరు లేకపోయినా పర్లేదు, అమౌంట్ గురించి ఇబ్బంది పడద్దు, మావాడు అమౌంట్ కట్టేస్తాడు, సో అని చెప్పేసి, ఇన్సూరెన్స్ ఏం లేదు, అమౌంట్ క్యాషే కట్టేస్తాడు, ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అని నేనే చెప్పడం జరిగింది డాక్టర్కి. నేను జాయిన్ అయిన 1/2 అవర్ లోపల నాకు యాంజియోగ్రామ్ చేయడం జరిగింది. యాంజియోగ్రామ్లో ఒకటి 100% బ్లాక్ ఉంటే దానికి స్టంట్ వేయడం జరిగింది. వితిన్ 1/2 అవర్ లోపలనే మళ్ళీ నేను నార్మల్గా ఆ పెయిన్ గిన్ పోవడం జరిగింది. ఆ తర్వాత ఒక 1 అవర్ 2 అవర్స్ తర్వాత స్టెబిలైజ్ అయిపోవడం జరిగింది బాడీ అంతా, అంటే హార్ట్ బీట్ కానీ అవన్నీ స్టెబిలైజ్ అవ్వడం జరిగింది. 2 డేస్ లోపల డిశ్చార్జ్ అయ్యారు. నిన్న సాయంత్రం డిశ్చార్జ్ చేశారు. మళ్ళీ మీ అందరినీ కలుసుకోవడానికి, మళ్ళీ చర్చికి రావడానికి దేవుడు అవకాశం కృపనిచ్చాడు. అయితే ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఈ పెయిన్ వచ్చినప్పుడు అంటే అన్నీ ఆలోచిస్తారు, అంటే ఫ్యామిలీ ఏంటిది, నాకు ఏదైనా అయితే ఏంటి పరిస్థితి, కానీ నాకు దేవుడు ఆ టైంలో అసలు ఎటువంటి మైండ్ ఇవ్వలేదు. అంటే కుంగిపాటు, నాకు ఏదైనా అయిద్దని, అసలు ఏదన్నా ఇది జరిగిపోద్దామని, హార్ట్ అటాక్ అంటే చాలామంది తొందరగా అంటే వీక్ అయిపోతారు. నాకు ఆ టైంలో అసలు ఏం అనిపించలేదు. హార్ట్ అటాక్ అనిపించింది 100% ఇది హార్ట్ అటాకే, లేకపోతే ఈ రకమైన పెయిన్ ఉండదు, ఇంత వైబ్రేటింగ్ ఉండదు, ఊపిరాడకుండా 2 కేజీలు 3 కేజీలు ఇట్లా గుండెల మీద పెట్టినట్టు ఉండదు, 100% ఇది అదే అని ఆలోచన వచ్చింది. కానీ
ఈ కుంగుబాటు అంటే నాకేమైనా అయ్యిద్ది, నాకు మళ్ళీ ఏదన్నా ఇబ్బంది అయ్యిద్ది అని చెప్పేసి నాకు ఎక్కడ కూడా దేవుడు నాకు అనిపించలేదు. దేవుడు ఆ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఇచ్చాడు. ఆ ఫ్యామిలీ అందరికీ ఏదన్నా మా మామయ్య తర్వాత ఏదన్నా సజెషన్ ఇవ్వాలన్నా, ఏదన్నా చేయాలన్నా, ఏదన్నా చూసుకోవాలన్నా కూడా ఇంటికి పెద్ద దిక్కు ఉన్నది నేనే. సో అట్లాంటి సిచ్యువేషన్లో నాకు ఏదన్నా అయ్యిందంటే ఇంక అసలు ఏమైపోద్ది ఫ్యామిలీ అనేది ఒకసారి ఆలోచన వచ్చిందంటే అసలు తట్టుకోలేమన్నమాట. అది నిజంగా దేవుడు అసలు ఇదంతా జరిగిందంటే నాకు స్టంట్ వేశారనేది నాకు ఏం అనిపించలేదు. బేసిక్గా విత్ ఇన్ 1 hour లోపల అప్పటికి మా మిస్సెస్ కూడా చెప్పలేదు, ఎవరికి చెప్పొద్దని చెప్పాను. స్టంట్ అయిపోయి క్లియర్ అయిపోయి అంత బాగున్న తర్వాత అందరికి ఫోన్లు పోయినాయి అనమాట. అప్పుడు దాకా ఎవరికి చెప్పొద్దని చెప్పాను. అయ్యగారు వాళ్ళు కూడా చెప్పలేదు. నేను అయ్యగారు ఫస్ట్ నేను బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ అయ్యగారే వచ్చారు నా దగ్గరికి, వచ్చి ప్రేయర్ చేశాడు. ఒక మాట చెప్పాడు, ఏంటంటే సమాధులు స్తుతించవు దేవుడిని, జీవం ఉన్నవే స్తుతిస్తాయి కాబట్టి. సో నిన్ను అందుకే దేవుడిని స్తుతించడం కోసం నేను బ్రతికించుకున్నాడు. కాబట్టి ఇక నుంచి దేవుడితో ఇంకా నమ్మకంగా ఉండమని చెప్పి ఫస్ట్ అయ్యగారు రావడం, ప్రేయర్ చేయటం, ఆ తర్వాత నాకు కూడా కొంచెం నెమ్మది అయిపోవటం. మీరు కూడా ప్రార్థన చేసుకున్నారు కదా ఆపరేషన్ ముందు? ఆపరేషన్ ఏమని అడిగారు? బ్రతికి ఈ ఒక్కసారికి బ్రతికించి దేవుడు అని అడిగాను అంతే. ఇంక నేను ఏం అడగలేదు, ఇంక ఏం థాట్ కూడా. అంటే నేను కొంచెం ఆలోచించిన, అంటే ఏమవుతానో, నేను నిజంగా నేను ఒకవేళ చనిపోతానేమో అని ఆలోచిస్తే ఇంకా అసలు నేను ఎక్కడికి ఎంత అంటే ఎమోషనల్గా కుంగిపోతానేమో అని చెప్పేసి ఎక్కడ కూడా అసలు ఇంకా అన్ని అంటే మామూలు సిచ్యువేషన్లో కంటే కూడా చాలా ధైర్యంగా ఉన్నాను నేను. అయ్యగారు వచ్చినప్పుడు కూడా నేను నవ్వుతూనే ఉన్నా. ఎప్పుడైతే నా పెద్ద కొడుకుని చూసానో నాకు ఏడుపు వచ్చేసింది. ఏదైనా కంట్రోల్ చేసుకోగలుగుతున్నాను, కానీ మా పెద్దోడిని చూసిన తర్వాత చాలా ఏడుపు వచ్చింది. ఇంకా ఆ తర్వాత నేను జస్ట్ 1/2 hour బయటకు వచ్చిన తర్వాత మా ఎంప్లాయీస్ అందరూ దాదాపు 15-20 మంది యశోదకు వచ్చి ఉన్నారు. వచ్చి నవ్వుతుంటే నిజంగా అయిందా లేదా, సార్కి ఏమైంది, నిజంగా హార్ట్ అటాక్ అంటే వాళ్ళు చాలా భయంకరంగా భయపడుతూ వచ్చారు. అయ్యా అందరూ వచ్చారు, అప్పుడే వచ్చారా, అప్పుడే తెలిసిందా న్యూస్ అని చెప్పి నేను మామూలుగా చర్చ నుంచి బయటకు వస్తుంటే చెప్పడం జరిగింది. అంటే ఇంతటి ధైర్యాన్ని దేవుడు నాకు ఇవ్వడం జరిగింది. మళ్ళీ నార్మల్ లైఫ్ని లీడ్ చేయడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి, మీ అందరి ప్రార్థనలు బట్టి, మీరు కూడా చాలామంది ప్రేయర్ చేశారు నా గురించి. సో మీరు ఇచ్చినటువంటి ఈ ప్రేయర్స్ బట్టి, దేవుడు ఇచ్చినటువంటి స్వస్థతను బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావంలో ఆయనకే చెల్లును గాక. ఆమేన్. ఆమేన్. గట్టిగా చప్పలు కూడా దేవుని అమ్మాయి. బిడ్డకి 3 బ్లాక్స్ ఉన్నాయి. 3 బ్లాక్స్ ఉన్నాయి. ఒక్క బ్లాక్కే స్టంట్ వేశారు, ఇంకా 2 బ్లాక్స్ ఉన్నాయి. నిన్ననే డిశ్చార్జ్ చేయడు, అయినా కానీ చర్చకు వచ్చాడు. ఏమైనా హల్లెలూయా. ఒకసారి గట్టిగా చప్పలు కూడా దేవుని అమ్మాయి ప్రధానం. దేవుడు నిజంగానే ఆ టైంలో ఆలోచన తెప్పించుంటే కృంగుదల ఖచ్చితంగా వచ్చినది. ఏం జరిగేదో 40 నిమిషాల్లో అన్నీ జరిగిపోయినాయి, ఎవ్వరు లేరు కదా. కొన్నిసార్లు అబ్బా నా ఎవరు లేరే అనే బాధ కూడా ఉంటుంది, చుట్టుపక్కల ఎవరు ఉంటే బాగుండని. కానీ ఉన్నారు, ఒకళ్ళు ఉన్నారు, ఎవరున్నారు, యేసయ్య అన్నట్టు. ఆమె దేవుడు నిజంగా ఈ బిడ్డ బ్రతికున్నాడంటే మన అందరి ప్రార్థన, మరి ముఖ్యంగా సిస్టర్ ప్రార్థన, అదే రీతిగా వాళ్ళ బిడ్డలు ఎంతగానో మరి సేవలో ఏ సమయమైనా కానీ, ఏ సమయం ఎప్పుడు ఫోన్ చేసినా వచ్చేస్తారు సేవ అంటే. దేవుని పనిచేసేవారిని ఎవరిని కూడా దేవుడు అలక్ష్య పెట్టాడు, గుర్తుపెట్టుకోలేమని. హల్లెలూయా. ఆయన పని మనం చేస్తే మన పని ఆయన చేస్తాడు. ఏమన్. కాబట్టి దేవుడు ఈ బిడ్డను ముట్టి స్వస్థపరిచినందుకు వందనాలు. దేవునికి సమస్త మహిమ ఘనత కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా పాటలు పాడుచు యేసునే చూచుచు యెరూషలేం సాగెదన్, హర్షించుచు ప్రభుని యందే. హల్లెలూయా పాటలు పాడుచు యేసునే చూచుచు యెరూషలేం సాగెదన్, హర్షించుచు ప్రభుని యందే. హల్లెలూయా పాటలు పాడుచు.
నా సృష్టికర్త, యేసే నా జీవదాత, యేసే ప్రాణ ప్రదాత, యేసే నా ముక్తిదాత. యేసే నా సృష్టికర్త, యేసే నా జీవదాత, యేసే ప్రాణ ప్రదాత, యేసే నా ముక్తిదాత. అందుకే పాడుదన్ అందరికీ చాటుదన్, అందుకే పాడుదన్ అందరికీ చాటుదన్, యేసే నిజ రక్షకుడని, యేసే నిజ రక్షకుడని. హల్లెలూయా పాటలు పాడుచు యేసునే చూచుచు యెరూషలేం సాగెదన్, హర్షించుచు ప్రభుని యందే. హల్లెలూయా పాటలు పాడుచు. బైబిల్ గ్రంథంలోంచి మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనం చదవండి ఎవరైనా. మత్తయి సువార్త 6:8. మీరు వారి వలె ఉండకుడి, మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడగక మునుపే, మీరు మీ తండ్రికి అడగక మునిపే, మీకు అక్కరగానున్నవేవో మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను. ఆయనకు తెలియను. మీరు చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ మరి బోధిస్తున్నట్లు మనం చూస్తాం. ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చూస్తే 3 విషయాలు చెప్తాడు యేసుక్రీస్తు ప్రభు. ఏంటి ఆ 3 విషయాలు అంటే, మొట్టమొదటిగా మనం ఇచ్చేది రహస్యంగా ఇవ్వాలంట. అంత మాత్రమే కాదు, రెండవది ఏంటంటే మనం రహస్యంగా ప్రార్థన చేయాలి, మూడవది ఏంటంటే మనం రహస్యంగా ఉపవాసం ఉండాలి. 3 విషయాలు. సీక్రెట్ గివింగ్, సీక్రెట్ ప్రేయర్ అండ్ సీక్రెట్ ఫాస్టింగ్. ఏమైనా ఒకసారి నమ్మిన దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అయితే ఈ సీక్రెట్ ప్రేయర్లో, ఈ రహస్య ప్రార్థనలో కూడా యేసుక్రీస్తు ప్రభు ఈ వచనములో 3 విషయాలు చెప్తున్నాడు. దీన్ని మనం 3 విభాగాలుగా విభజించినట్లయితే 3 విషయాలు తెలుస్తున్నాయి. ఏంటా 3 విషయాలు? మొట్టమొదటిది ఏంటండి, మీరు వారి వలె ఉండకుడి. సో ప్రశ్న ఏం మొదలవుతుంది? వారి వలె అంటే ఎవరి వలె? ఎవరి వలె ఉండకూడదు మనం? ఎవరి వలె ఉండకూడదంట? మీరు అక్కడ చూస్తే ఆ పై వచనాల్లో 5వ వచనం చూస్తే వారు ఎట్లా ఉన్నారంట చూడండి. 5వ వచనం, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడాలని సమాజ మందిరంలోను వీధుల్లోను మూలల్లోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని, తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు. హల్లెలూయా. ఏమంటున్నాడండి? ఎవరి వలె ఉండద్దు అంటున్నాడు? వారి వలె ఉండద్దు అంటున్నాడు. ఎవరా వారు అంటే, మీరు అక్కడ చూస్తే పరిసయ్యులు శాస్త్రులు అన్యజనులు కనబడుతున్నారు. ఈ పరిసయ్యులు శాస్త్రులు ఎట్లా ఉన్నారంట? వారు సంత వీధుల్లో అందరికి కనబడేటట్టు, అబ్బబ్బబ్బబ్బా ఇతను ఎంత ప్రార్థనా పరుడండి, ఈమె ఎంత ప్రార్థనా పర్రాలని అందరికీ కనబడేటట్టే ప్రార్థన చేస్తున్నారు. కానీ వారి ప్రార్థన దేవుని చెంతకు చేరట్లేదు. ఈరోజు నీవు దేవుని చెంతకు చేరకుండా నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసిన ఉపయోగం ఉందా? నోరి నొప్పి పట్టం తప్పించే ఉండదు. ఏమైనా హల్లెలూయా. అంతేనా కదా? ఇఫ్ యువర్ ప్రేయర్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్, వాట్స్ ద నీడ్ ఆఫ్ ప్రేయింగ్? నీ ప్రార్థన అంగీకరించబడకపోతే నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసిన ఉపయోగం లేదు. ఏమైనా హల్లెలూయా. ఎందుకు అంటే వారు వేషధారుల వలె ఉన్నారంట. ఏమైనా హల్లెలూయా. వేషధారులు అంటే ఎవరు? పైన ఒకటి ఉంటుంది, లోపల అంతేనా? తెలుగులో సామెత ఉంటుంది కదా, మేడి పండించుండు మేలుమేండు పొట్ట విపుచుడు. అంతేనా? పైకి మాత్రం చాలా చక్కగా కనబడుతుంటారు, లోపల మాత్రం కుళ్ళు కుతంత్రము కుట్రలు ఇవన్నీ ఉంటాయి. పైకి మాత్రమే ప్రార్థనా పరులాగా వాళ్ళు యాక్ట్ చేస్తుంటారు, కానీ లోపలంతా ద్వేషం ఉంటుంది, కోపం ఉంటుంది. ఇతరుల పట్ల ఇంకొకటి నాశనం కావాలనే కోరికతో నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా నీ ప్రార్థన అంగీకరించబడదు. ఏమైనా హల్లెలూయా. హల్లెలూయా.
మీరు చూస్తే 2 విషయాలు మరి పౌలు భక్తుడు చెప్తాడు. 1 తిమోతి 2:8 చూస్తే పురుషులనే కదా అందరూ కూడా ఎట్లా ప్రార్థన చేయకూడదు అంటే చూడండి. కావున ప్రతి స్థలమునందును పురుషులు కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. ఏముండకూడదంట? మొట్టమొదటిగా కోపం. ఎట్లా ప్రార్థనలో ఏముండకూడదంట? కోపం ఉండకూడదు. ఏమైనా హల్లెలూయా. కసితో ప్రార్థన చేయి, మంచిదే, కానీ అవతల వాడి మీద పగతో ప్రార్థన చేయొద్దు. ఏమైనా హల్లెలూయా. హల్లెలూయా. కసితో దేవుని యొద్ద నుంచి పొందుకోవాలని ప్రార్థన చేయి. ఏ రీతిగా యాకోబు, నాయన నువ్వు నన్ను దీవిస్తేనే కానీ నేను విడిచిపెట్టనని ప్రార్థన చేశాడు, మొరపెట్టుకున్నాడు. అట్లా మొరపెట్టు, ఇట్స్ ఓకే, ఫైన్. బట్ అవతలోడి మీద పగతోనో కోపంతోనో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థనని అంగీకరించడు. ఏమైనా హల్లెలూయా. ఎందుకంటే కోపం కూడా ఒక పాపమే. అసలు మొట్టమొదటిగా నీలో కోపం ఉందనుకో, నీలో ద్వేషం ఉందనుకో, నీకు ప్రార్థన చేయాలని మనసు కూడా రాదు. చాలామంది చెప్తుంటారు, బ్రదర్ నేను ప్రార్థన చేయాలనుకుంటాను కానీ సంథింగ్ ఈజ్ డిస్టర్బింగ్ మీ. మరి ఈ గొడవైంది, దీనివల్ల నేను ప్రార్థన కూడా చేయలేకపోతున్నాను. కోపము ఏం చేస్తుంది? దేవునికి ఎప్పుడు కూడా ఏం చేస్తుందంట? దూరం చేస్తుంది. అందుకే నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదని బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది. కాబట్టి నువ్వు ప్రార్థన చేయనప్పుడల్లా చేతులు ఎత్తి కోపం ఉండకూడదంట. అవతలోడి గురించి నువ్వు చెడుగా మాట్లాడుతావు, నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా అంగీకరించడు. మనందరికీ తెలుసు, యెషయా గ్రంథంలో రాయబడింది కదా, 59:1 చూస్తే నీలో పాపం ఉండి నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా అంగీకరించబడుతుందా? రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను కనుక ఆయన ఆలకింపకున్నాడు. ఇంకా మీ చేతులు రక్తము చేతను, మీ వేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. మీ పెదవులు అబద్ధములాడుచున్నవి. మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నవి. నీతిని బట్టి ఎవడును సాక్ష్యము పలకడు. మీరు ఎప్పుడైతే మీ నోరు, మీ హృదయము పాపముతో నిండుకొని ఉంటుందో, నువ్వెన్ని ప్రార్థనలు చేసినా దేవుడు నీ ప్రార్థనని అంగీకరించడు. నమ్మిన వారు ఒకసారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి వేషధారుల వలె, ఆ పరిచయులు శాస్త్రుల వలె మీరు సంత వీధుల్లో అందరికి కనబడాలనో ఇంకోటో మేము ఎంత ప్రార్థన. కొంతమంది పొద్దున్నే లేచి దేవుని పాటలు ఫుల్ సౌండ్తో పెడతాం. మంచిదే దేవుని సన్నిధిని ఎక్స్పీరియన్స్ చేయటం, ఇట్ ఈస్ గుడ్, మంచిదే. కానీ ఆ అరగంట తర్వాత ఏం వినబడతాయి? సో దీన్ని ఏమంటారు? డబుల్ స్టాండర్డ్స్, వేషధారణ కదా. ఏమన్నా. కాబట్టి దేవుడు ఇటువంటి ప్రార్థనని మనని అంగీకరించడు. ఏమన్. హల్లెలూయా. హల్లెలూయా. నమ్మిన వారు ఒకసారి దేవుని స్తుతులు చెప్తాం. హల్లెలూయా. కాబట్టి నీ ప్రార్థన మళ్ళీ చదవండి. ఇందాక 1 తిమోతి 2:8 చూస్తే కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయవాలని కోరుచున్నాను. ఏమన్. హల్లెలూయా. సో ఏముండకూడదంట? మొట్టమొదటిగా కోపం ఉండకూడదు. ఒక ఆయన ప్రార్థన చేశాడు బైబిల్ గ్రంథంలో. ఎవరైనా తెలుసా? 2 ప్రార్థన చేశారు. 2 వచ్చారంట ప్రార్థన చేయటానికి. అవునా? చూడండి, మీరు చూసినట్లయితే బైబిల్ గ్రంథం లూకాసు వార్త 18:10 చూస్తే పరిచయుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి. లూకా 18:10. ప్రార్థన చేయుటకై 2 మనుష్యులు దేవాలయంలోకి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకర్ల వలనైనను ఉండనందున. దేనికంటే కృతజ్ఞతాస్తుతులు. వాళ్ళలాగా నేను లేనని చెప్పుకుంటున్నాడు. ఇతను ఎట్టున్నాడు దేవునికి తెలీదా? దేవునికి నీ హృదయం తెలీదా? నువ్వు మోసం చేయగలవా? దేవుని మోసం చేయగలవా? నీ హృదయం ఏంటో దేవునికి తెలుసు కదా. అతని ప్రార్థన, అతనికి ఏమైనా అవసరత ఉంటే, లేదంటే ప్రభా నన్ను ఆత్మీయంగా బలపరచు, ఇంకోటో చేయాలి, కానీ అవతలోడి గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటున్నాడు? వాళ్ళలాగా నేను లేను అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నువ్వు అటువంటి ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరించడు. అంత మాత్రం కదా, కొన్ని నిజాలు కూడా చెబుతున్నాడు. ప్రభా నేను నీకు 12 వచ్చిందో మేము రాబడిదా, వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచున్నాడు. 2 మార్లు నేను ఉపవాసం ఉంటున్నాను ఆయన, నీకు 10వ వంతు ఇస్తున్నాను నాయన. చెప్పుకోవాలా? మన డబ్బానే కొట్టుకోవాలి దేవుని దగ్గర, కొట్టక మన సెల్ఫ్ డబ్బానే కొట్టుకోవాలి దేవుని దగ్గర, కొట్టక.
అవసరమా? దేవునికి తెలీదా? దేవునికి తెలీదా మన హృదయం ఏంటో? తెలుసా తెలీదా? చూడండి, తన సొంత డబ్బా కొట్టుకోవటమే కాదు, అవతల వాడి మీద వాడి అక్కస్సును కూడా తెలియపరుస్తున్నాడు. ఏమైనా హల్లెలూయా. అటువంటి ప్రార్థనను దేవుడు అంగీకరించడు. నమ్మిన వారిని దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. అందుకే ఏమంటున్నాడు? వారి వలే ఏమంటున్నాడు? ఫస్ట్ థింగ్ ఏమంటున్నాడు? వారి వలే. ఎటువంటి వారి వలే? వేషధారుని వలే. వేషధారుని ప్రార్థన నువ్వు చేస్తే నేను అంగీకరించిన అబ్బాయి అంటున్నాడు. ఏమైనా హల్లెలూయా. అంత మాత్రం కాదు, పరిచయలు శాస్త్రులే కాదు, అన్యజనుల వలె విస్తారమైన మాటలతో ప్రార్థన చేసిన నేను కదా. కొంతమంది విస్తారమైన మాటలతో గంటలు గంటలు ప్రార్థన చేస్తుంటారు. నేను చేయొద్దని చెప్పను, దేవుని సన్నిధిలో గడపొద్దని చెప్పను, కానీ నువ్వు విస్తారమైన మాటలతో ప్రార్థన చేసి ఆ ప్రార్థనలో విశ్వాసం లేకపోతే నీ ప్రార్థన అంగీకరించబడదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది పదప్రయోగాలు చేస్తుంటారు. ఆది సంభూతుడా, అల్ఫా ఒమేగా దేవా. మంచిదే మంచిదే మంచిదే, నువ్వు దేవుణ్ణి పొగుడుతా, దేవుణ్ణి గణపరుస్తా, అయితే నీ ప్రార్థనలో విశ్వాసం లేదనుకో, ఉపయోగం ఉందా? అదే రాయబడింది ఇందాక. మళ్ళీ 1 తిమోతి 2:8 ఎట్లా ఉండకూడదంట? ఎట్లా ప్రార్థన చేయమంటారా? కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును ఏముండకూడదంట? సంశయం అంటే డౌట్లు వద్దు. నువ్వు సందేహిస్తా ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరిస్తాడా? సందేహించేవాడు ఏదైనా పొందుకుంటాడా? దేవుని యొద్ద నుంచి పొందుకుంటాడా? ఏమని రాయబడింది? యాకోబు రాసిన పత్రిక 1:6 అనుకుంటే చదవండి. ఏమని రాయబడింది? యాకోబు 1:6. అయితే అతడు ఏమాత్రం నువ్వు సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగురుపడు సముద్ర తరంగమును. ఆమేన్. హల్లెలూయా. ఎట్టున్నాడంట? గాలి చేత ఎగిరిపడే సముద్ర తరంగంలాగా ఉన్నాడంట. వాడు ఏది కూడా పొందుకోలేడు. నువ్వు సందేహిస్తా, నీలో విశ్వాసం లేకుండా నీవు పదప్రయోగం చేసి అరగంట చేసినా గంట చేసినా నీ ప్రార్థనకు విలువ లేదు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే నీ ప్రార్థన దేవుడు అంగీకరించడు. నువ్వు విశ్వాసంతో ఒక్క మాట అంటే చాలు. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసంతో ప్రభా నన్ను కాపాడంటే కాపాడుతాడా? పేతురు గారు నీళ్ళలో మునిగిపోతున్నాడు, అది చిన్న వచనమేమో, నన్ను కాపాడయ్యా అన్నాడు. కాపాడాడు లేదా? ఖచ్చితంగా కాపాడతాడు. ఆమేన్. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు. అందుకే విశ్వాసం లేని ప్రార్థన వ్యర్థం. వ్యర్థం. ఉట్టిగా నోటి మాటగా కాపాడు, మమ్మీని కాపాడు, డాడీని కాపాడుతా. నో 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 నో. అందుకే పౌలు భక్తుడు ఒక మాట అంటారు. రోమీయులు రాసిన పత్రిక 8:26 చూస్తే అసలు నువ్వు ఎట్లా ప్రార్థన చేయాలంటే చూడండి, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము గాని మూలుగలతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కొన్నిసార్లు అరే ఇది అడగటం మర్చిపోయాను అనుకుంటావు, దేవుడు అడిగేస్తాడు. డోంట్ వరీ. పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్షాన్ని విజ్ఞాపన చేస్తాడు. యూ డోంట్ హ్యావ్ టు వరీ. ఆమేన్. హల్లెలూయా. నువ్వు మౌనంగా దేవుని సన్నిధిలో కూర్చుంటే నువ్వు దేని కొరకు విజ్ఞాపన చేయాలో కూడా దేవుడు బయలుపరుస్తాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అన్నీ గుర్తు చేస్తాడు. నువ్వు దేని కొరకు విజ్ఞాపన చేయాలో అవన్నీ గుర్తు చేస్తాడు. కాబట్టి కోపంతోనో లేదంటే సంశయంతోనో నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు అంగీకరించడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా అక్కడ రాయబడింది చేతులు ఎత్తి ప్రార్థన చేయాలంటే. ఎందుకు చేతులు ఎత్తును? ఎందుకు ఎత్తాలి? నువ్వు గుంతలో పడ్డావు, వాడు నిన్ను పైకి లేపాలంటే నువ్వు చేతులు ఎత్తుకుంటే ఇట్టే ఉండి నన్ను లేపంటే లేపుతారే. అంటే నువ్వు దాని అర్థం ఏంటి? చేతులు ఎత్తి ప్రార్థన నువ్వు సహాయం అర్జిస్తున్నావు. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య యొక్క సహాయాన్ని అర్జిస్తున్నావు, యేసయ్య మీద ఆధారపడుతున్నావు. ఆమేన్. హల్లెలూయా. ఆయన చేస్తాడు ఖచ్చితంగా, ఆయన నా జీవితంలో అద్భుతం చేస్తాడని నువ్వు ఆధారపడుతున్నావు కాబట్టి నువ్వు చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నావు. ఆమేన్. నమ్మిన వారి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీవు వారి వలే ఉండొద్దు అంటున్నాడు యేసయ్య. ఎవరి వలే ఉండొద్దు? వేషధారులు, పరిచయులు, శాస్త్రుల వలె, అంత మాత్రం కాదు అన్యజనుల వలె గంటలు విశ్వాసం లేకుండా నువ్వు 5 గంటల ప్రార్థన చేసిన ఉపయోగం లేదు. ఆమేన్. హల్లెలూయా. కొంతమంది ప్రార్థన కూర్చొని 10 నిమిషాలు ప్రార్థన అవుతుంది, మళ్ళీ ఒక 5 నిమిషాలు గొరకు వస్తుంది, మళ్ళీ నేను చేయాలా, మళ్ళీ నిజమే ఇది? నిజమా కాదు?
మళ్ళీ 10 నిమిషాలు, మళ్ళీ ఒక ఒక పావు గంట రెస్ట్, మళ్ళీ నో యూస్. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైంట అసాధ్యం. నువ్వు విశ్వాసం లేకుండా ఎన్ని ప్రార్థనలు చేసినా నీ ప్రార్థన అంగీకరించబడదు. ఆమేన్, హల్లెలూయా. మొట్టమొదటిగా ఏమంటున్నాడు, మళ్ళీ చదవండి ఒకసారి, మత్తయి సువార్త 6:8 మీరు వారి వలె ఉండకుడి. ఏమంటున్నాడు మొట్టమొదటిగా? మీరు. సో ఈరోజు ఎవరి వలె ఉండకూడదు? వేషధారుల వలె ఉండటానికి వీల్లేదు. విస్తారంగా మాటలతో ప్రార్థన, విశ్వాసం లేకుండా కోపంతోనో లేదంటే సంశయంతోనో నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన అంగీకరించబడదు. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. నాయన స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవా, నీకే వందనాలు ప్రభా. నాయన యేసయ్య, వాక్యం ద్వారా నాయన మీరు మాట్లాడిన విధానానికి నీకే వందనాలు. గొప్ప దేవుడు నాయన, మహాదేవుడు నాయన ప్రభా తండ్రి యేసయ్య. మరి నాయన, మరి తండ్రి, అవును ప్రభా, మేము వారి వలె ఉండటానికి వీల్లేదు నాయన ప్రభా. నాయన ప్రభా, మరి వేషధారుల వలె, అంత మాత్రమే కాదు అన్యుల వలె నాయన విస్తారమైన మాటలు పలుకుతూ విశ్వాసం లేకుండా నాయన ప్రార్థించడానికి వీల్లేదు. కోపంతో ప్రార్థించడానికి వీల్లేదు. సంశయిస్తా ప్రార్థించడానికి వీల్లేదు. నాయన పాపంతో నిండుకొని నాయన మరి ప్రార్థించడానికి వీలు లేదు నాయన ప్రభా తండ్రి యేసయ్య. నిర్దోషమైన చేతులెత్తి నాయన, పవిత్రమైన చేతులెత్తి నాయన ప్రార్థించాలి. కోపం లేకుండా ప్రార్థించాలి, విశ్వాసంతో ప్రార్థించాలి. అటు కృప దయచేయండి నాయన. మీరు మాకు తండ్రి నాయన ప్రభా. నాయన శరీరాశల్ని నాయన ఆత్మచేత మేము చంపాలి నాయన ప్రభా. మీరేటి కృప నాయన దయచేయమని అడుగుతున్నా. అదే రీతిగా నాయన మాకేం కావాలో నీకు తెలుసు. యు నో బెటర్ దాన్ అస్ నాయన ప్రభా. మాకంటే ఎక్కువగా మా గురించి నీకు తెలుసు నాయన ప్రభా తండ్రి. మరి నాయన మాకు ఏం దయచేయాలన్నారో అవన్నీ కూడా బిడ్డలు పొందుకొందురు కాక ప్రభా. మీరే కృప దయచేయండి. ఈ వాక్యాన్ని అయినా మీరే నీరుకట్టి ఫలింప చేయమని నాయన. ప్రతి ఒక్క బిడ్డ కూడా వాక్యానుసారం జీవిస్తా ఫలించడు కొమ్మల వలె ఉండే కృప దయచేయమని యేసు నామమున పెట్టి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఒకసారి గట్టి దేవుని స్తుతులు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికీ శుభములు. ఈ వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలు యెషయా గ్రంథం నుండి. మొదటి ప్రశ్న, మిమ్మును కనిన బ్లాంక్ ఆలోచించుడి. ప్రశ్న మరొకసారి, మిమ్మును కనిన బ్లాంక్ ఆలోచించుడి. రెండవ ప్రశ్న, ఎవరి తలల మీద నిత్య సంతోషముండును. ప్రశ్న మరొకసారి, ఎవరి తలల మీద నిత్య సంతోషముండును. మూడవ ప్రశ్న, త్వరగా విడుదల పొందువాడెవడు. ప్రశ్న మరొకసారి, త్వరగా విడుదల పొందువాడెవడు. ఈ ప్రశ్నలకు గల సమాధానాలు స్క్రీన్పై చూపిస్తున్న నంబర్కు పంపగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు దుష్టులకు యెషయా 48:22. రెండో ప్రశ్నకు జవాబు యెహోవా యెషయా 51:13. మూడో ప్రశ్నకు జవాబు నా నోరు యెషయా 49:2. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత హర్షిత గారు ఫ్రమ్ నర్సాపూర్. మరి ఎవ్రీ మండే మరి ఆశ్చర్యకరమైన యేసు అనే టీవీ ప్రోగ్రామ్ జరుగుతుంది. మరి ఆరాధన ఛానల్లో ఎవ్రీ మండే ఈవినింగ్ 6 o'clock వస్తుంది. మరి చూడండి, ఇతరులకి పరిచయం చేయవలసిందిగా ప్రభు నామ పేట మనం చేసుకున్నాను. అదే రీతిగా మరి యూట్యూబ్, ఫేస్బుక్ ఛానల్లో కూడా మరి ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి. మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.